जय बोलो छत्रपति शिवाजी महाराज की जय भवानी जय शिवाजी। जय शिवाजी जय शिवाजी जय भवानी जय शिवाजी जय बोलो छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की जय भवानी जय भवानी దెబ్బకే వాళ్ళు
జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనం. అందరు గట్టిగా చేతులు. ఛత్రపతి శివరాజ్ మహారాజ్ కి. ఆ ఎంకాయిగా లేస్తారు. ఛత్రపతి శివరాజ్ మహారాజ్ కి. అందరికీ నమస్కారం. అందరికీ పేరు పేరున నమస్కారం. ఇక్కడ ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసిన రామ్ యువసేన వాళ్ళందరికీ కూడా మరి కృతజ్ఞతలు. మీ అందరి గట్స్కి నిజంగా కూడా మేము మెచ్చుకుంటున్నాము. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు శివరాజ్ మహారాజ్ గారికి మనం ఇంత ఛత్రపతి శివరాజ్ మహారాజ్ గారికి ఇంత గ్రాండ్గా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా కూడా అందరికీ సంతోషకరమైన విషయం అనిపిస్తున్నది. ఇవాళ మరి ఇవాళ శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా కొన్ని విషయాలపైన మన అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇక నాకంటే ఎక్కువ మీ అందరికీ యూత్ పిల్లగన్నకు మనకు అట్రాక్షన్ మన హిందూ సామ్రాజ్యాధిపతి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరికీ ఎక్కువగా తెలుసు. మనకందరికీ తెలిసిన విషయాలలో కొన్ని విషయాలు మీకు అందరికీ మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఈయన మనందరికీ హిందూ సామ్రాజ్య స్థాపికుడు. మరియు ఆయన మొఘలుల పైన సుల్తాన్ పైన కొట్లాటలు చేసి ఇవాళ మన హిందూ సామ్రాజ్యాన్ని వ్యవస్థాపకులు మన హిందూ సామ్రాజ్యాన్ని కాపాడిన వ్యక్తి పెద్ద మహారాజు. ఆ మహారాజు కోసం మనందరం కూడా ఇవాళ 390 సంవత్సరాలైనా కూడా ఇవాళ మనం ఆయనను తెలుసుకొని ఇవాళ మనం జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే నిజంగా కూడా మనందరూ గర్వించదగ్గ విషయం. ఇవాళ ఆ మహారాజే లేకపోతే ఇవాళ మన హిందూ సామ్రాజ్యం అనేది లేకుండా పోతుండే. ఇవాళ ఆ మహారాజు లేకపోతుండే మనం అందరం కూడా మొత్తం మంది సుల్తానుడు మొఘలయ్యల వాళ్ళ పాలన కింద మనందరం నరిగిపోవాల్సిన విషయం ఉంటుండే. ఇలా అట్లాంటి దాన్ని మనందరినీ కాపాడి ఇవాళ మనకు భారత చరిత్రలో ఒక పెద్ద రాజుగా గొప్ప కీర్తి చెందిన మహారాజుగా ఇవాళ ఆయనని మనం కొనియాడుతున్నాము. ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే ఇవాళందరం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ మనం ఆయన జయంతి ఉత్సవం కంటే ఎక్కువగా ఇవాళ ఆయన హిందూ సామ్రాజ్యాధిపతిగా హిందూ సామ్రాజ్యాన్ని ఇవాళ వ్యవస్థాపకం చేసిన రోజుగా మనం అందరం కూడా కొనియాడుతున్నాము. ఇవాళ హిందూ సామ్రాజ్యం మన చేతిలో ఉంది కాబట్టి మనం అందరం కూడా ఇంత స్వచ్ఛ ఆయువుని తీసుకొని మనందరం కూడా ఇంత హ్యాపీగా ఉన్నాము. మరి అట్లాంటి వ్యవస్థాపకులు మనం మళ్ళీ కలుసుకొని ఇవాళ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ రామ్ యువసేన ఎవరైతే ఉన్నారో మీరు రామ్ యువసేన వాళ్ళందరూ చేతులు గట్టిగా పైకెత్తుండ్రి. ఎంతమంది ఉన్నారు మీరు రామ్ యువసేన వాళ్ళు? వెరీ గుడ్. ఇవాళ మీ రామ్ యువసేన ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మరి ఇక్కడ మీకు ఖర్చులకు గాను మీరందరూ కూడా సొంతంగా దోస్తులందరూ కూడా మీరందరూ పైసలు వేసుకొని మరీ ఈ కార్యక్రమం చేశారని నాకు మన రమేష్ గారు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. దానికి మీతో పాటు మేము కూడా తోడవుతాము. మీరు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు గాను నా తరపు నుంచి ఒక 5,000 రూపాయలు మీకు శాంక్షన్ చేస్తున్నాను. మీకు 5,000 రూపాయలు ఇస్తాను. ఈ కార్యక్రమానికి వాడండి. ఇక్కడ ఇప్పటి నుంచి 26వ వార్డులో ఏదైనా ఇక్కడ ప్రోగ్రామ్స్ జరిగితే దయచేసి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి. మేమందరం కూడా వస్తాము. ఇక్కడ మీతో పాటు ఇక్కడ గణేష్ నిలబెట్టినా ఇంకే కార్యక్రమం చేసినా మేమందరం కూడా మీతో పాటు మేము నడుస్తామని చెప్పేసి మరొకసారి వాగ్దానం చేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి మన అందరం గట్టిగా ఒక్కసారి చేతులెత్తి ఛత్రపతి శివరాజ్ మహారాజ్ కి, అష్టదళపతి శివరాజ్ మహారాజ్ కి, న్యాయాంకరణ శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. ఈరోజు మరి హిందూ ధర్మ రక్షకుడు 130 కోట్ల ఆరాధ్య దైవమైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని 27వ వార్డులో మరి ఏర్పాటు చేసినటువంటి రామ్ సేన మరి యూత్ టీం తమ్ముడు ప్రదీప్ గారు, అదేవిధంగా రమ్మగారైనటువంటి మొన్ననే ప్రజా జీవితంలోకి చిట్పల్లి స్వరూప రమేష్ గారు, మరి వారు ఆహ్వానం ఎంతో సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమానికి అతిథిగా చేసినటువంటి అన్న మాజీ లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా మాధవి గారు కూడా ఉన్న మీ మధ్యలోకి రావడం జరిగింది సేవ చేయడానికి. వారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వీరభత్తుని పద్మజ గారు, వెంకటేశ్వర గారు, శీలం ప్రవీణ్ గారు, ఇంకా మల్లేశం గారు, పత్రిక చాలా మంది కూడా ఆదర్శ సత్యం గారు, మా జనరల్ సెక్రటరీ ఆనందరావు గారు. ఈ కార్యక్రమాన్ని అందరం కూడా హిందూ
నాయకుడికి ఘనమైన నివాళులు పుష్పాంజలి ఘటించడానికి ఇచ్చేసినటువంటి మన బంధువులు శివాజీ వారసులందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఇవాళ అన్న చెప్పినట్టుగా నిజంగా కూడా ఎంత గొప్ప ధైర్యవంతుడు అనంటే ఇప్పటికీ కూడా యువత అందరికీ కూడా శివాజీ మహారాజ్ యొక్క నామం వింటే మరి ఆ భగవంతుడి నామం వింటే ఏ విధంగా అయితే మనసు ప్రశాంతంగా ఉంటుందో, కానీ శివాజీ మహారాజ్ యొక్క నామం వింటే మాత్రం మరి రోమాలు నిక్కపరిచి రక్తం సరస్సులో మరిగి మరి మన యొక్క ధర్మం కోసం మనం పాటుపడాలి అనే విధంగా ప్రతి ఒక్క యువత కూడా ఈరోజు ముందుకు రావడం నిజంగా కూడా సంతోషకరము. మరి ఇవాళ ఒక తల్లిగా జీజీ బాయి గారు ఒక తల్లి మరి శివాజీ మహారాజ్ గారికి మరి నువ్వు ధర్మం కోసం సమాజం కోసం ముందుండాలి అని చెప్పేసి తన తల్లే మరి వీర కుంకుమ బుద్ధి మరి సమాజం కోసం పంపినటువంటి నిజంగా కూడా శివాజీ మహారాజ్ గారి తల్లిగారిని కూడా మనం ఈ సందర్భంగా వారిని కూడా స్మరించుకోవాలి. ముఖ్యంగా మన మహిళలందరం కూడా శివాజీ మహారాజ్ గారి తల్లిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విధంగా మన బిడ్డలకు కూడా ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించాలి. ఎందుకంటే మనం కాకపోతే ఎవరు ఇటువంటి మహానుభావులను ఎందుకు స్మరించుకుంటామంటే భవిష్యత్ తరాల్లో చిన్నపిల్లలు వీరి యొక్క జీవిత చరిత్ర మరుగున పడిపోకుండా అందరికీ తెలియజేయాలనే ఒక గొప్ప ఉద్దేశం ఇవాళ జయంతి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి మనం అందరం కూడా ఇవాళ వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి. ఎందుకంటే దాదాపు మన ఈ యొక్క సామ్రాజ్యం చుట్టూ నలువైపులా కూడా ఒక నడరూప రాక్షసులు మరి ఔరంగజేబు కావచ్చు, మొఘలాయులు, గోల్కొండ నవాబు కావచ్చు, ఎంతమంది చుట్టుముట్టినా కూడా వారందరినీ కూడా ఎదిరించి ఓడించి ఎక్కడ కూడా ఓటమెరగనటువంటి గెరిల్లా యోధుడు మరి శివాజీ మహారాజ్ గారు. అటువంటి యోధుడికి మరొక్కసారి మనం అందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఇది ఓన్లీ నివాళులు అర్పించి కార్యక్రమం పెద్ద చేసుకోవడం అంటే మన జీవితంలో వారి యొక్క ఆశయాలను వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన మహిళలకు ఆనాడే దాదాపు మన 300 సంవత్సరాల క్రితమే మహిళల సంక్షేమం కోసం మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకుడు మరి శివాజీ మహారాజు గారు. కాబట్టి యువత కానీ మహిళలు కానీ మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం మరి ఆశయ సాధన కోసం వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఆహ్వానం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా తమ్ముడు ప్రదీప్ కూడా ఇదే విధంగా మరి ముందుకు సాగాలని చెప్పేసి అభినందనలు తెలియజేసుకుంటూ జై భవానీ, జై భారత్. ఈనాటి మన భారతదేశ ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా గౌరవనీయులు రామ వసంత గారు మరియు ఇటీవలే మన 26వ వార్డులో పోటీ చేసిన మాధవి లత గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ అందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఇది స్వరూప మా చిన్ననాటి స్నేహితురాలు ప్రదీప్, మా ఫ్రెండ్ అబ్బాయి, ఫ్రెండ్ కొడుకే. ఇంత మంచి కార్యక్రమం మా 26వ వార్డులో జరగడం నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. పిల్లలు ఈ తరం పిల్లలు ఛత్రపతి శివాజీ బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని నేను కోరుకుంటున్నాను. జై శివాజీ. మాట్లాడితే బాగుంటుంది ఝాన్సీ బాయిలు ఇది మంచి అంటే తయారయ్యా ఝాన్సీ బాయి లెక్కనే ఉన్నారు మీరు అందరూ. మాట్లాడండి ఒకసారి గట్టిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఒక గట్టిగా మీరు అందరూ చేయాలంటారు. జై భవానీ, జై శివాజీ. నా మూలంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను చిన్నప్పటి నుంచి హిందూ ధర్మంలో మీదనే ఉంటా, కిందికి ఉంటా. నేను చిన్నప్పటి నుంచి రక్తంలో ఏది ఉన్నా కూడా హిందూ, నేను ఎప్పటి నుంచి అనుకున్నా మా గల్లీలో ఏదైనా అయితే మాత్రం నేనే పెద్ద చేద్దామని అనుకున్నా. హిందూ ధర్మంలో శివాజీ విగ్రహం కోసం అయితే నేను మస్తు కష్టపడ్డా. ఈ నుంచి మేము ఫుల్ దూరం పోయి తెచ్చినాం, దాదాపు 500 కిలోమీటర్స్ పోయి తీసుకొని వచ్చినాం. పక్కా ఇక్కడ ఫిక్స్ చేయాలని పెట్టేసిన. నేను ఏం కూడా ఆలోచించాలి, ఎవరి గురించి ఆలోచించాలి, ఏం కూడా ఆలోచించలేదు. డైరెక్ట్ నైట్ 18th రోజు చేసుకోవాలి, 19th 12 మార్నింగ్ 12 వరకు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ పెట్టేసినాం. నా లెక్కనే ప్రతి ఒక్క గల్లీలో అందరు వచ్చి ముంగడికి వచ్చి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని నేను కోరుకుంటున్నా.
పక్క అందరైతే వేయాలి, అందరు ముంగడికి వచ్చి ధైర్యం ఇవ్వాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్దలు అందరు సపోర్ట్ ఉంటే ప్రతి ఒక్క యువత ముంగడికి వచ్చి అందరు ప్రతి ఒక్క శివాజీ మహారాజ్ అయితే పెట్టడానికైతే అందరు ముంగడి ఉంటారు. జై భవానీ.